పార్లర్లో పని మనిషిగా ఆవిడ చేరినా, షెడ్లో మెకానిక్గా ఇతను చేరినా వీళ్ళ పొగరు మాత్రం తగ్గలేదు. అవును, రాత్రి అయింది కాబట్టే వాణ్ణి కార్ రిపేర్ చేయనిచ్చాను. అదే పగలైతే టచ్ చేయనిచ్చేవాణ్ణి కాదు. ఏదైతేనే వాళ్లదే పైచేయి అవుతూ వస్తుంది. ఆ సీత నన్ను చాలా అవమానిస్తుంది. నన్నెంత మాట పడితే అంత మాట అంటుంది. మొన్న పార్లర్లో ఏకంగా గాడితో పోల్చింది. అలాగా? మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడివి? వెనక్కాళ్లతో ఎగిరి తన్నేవాడేమో. వాసంతి, దాని మీద అరవటం కాదు, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి మనమంటే భయం ఏర్పడాలి. లేకపోతే ఇలా అడ్డం వస్తూనే ఉంటారు. మనం అనుకున్నదేది సాధించలేం. అవును సాహు, ఏదైనా మంచి ప్లాన్ వే. వాసంతి, అరోరా, సరే ఇది బానే ఉంది. నేను పార్టీ అరేంజ్ చేస్తాను. ఆ స్వర్ణ సీత వచ్చేలా చేస్తాను. అంతవరకు నువ్వు చెయ్యి, మిగతాది వాసంతి చూసుకుంటుంది. ఏం వాసంతి? డెఫినెట్ గా, కానీ ఇది మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అరోరా. ఎవ్వరికీ ఏ అనుమానం రానివ్వద్దు. తెలిసింది మన ముగ్గురికే కదా ప్లాన్, మనమే కదా. ఇంకా ఇది ఎలా లేకపోతుంది అనుకుంటున్నావు? వెంటనే యాక్షన్లోకి దిగడమే. అంతే.